యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారా? ఉదయం లేవగానే ప్రార్థన చేసుకునుట, వాక్యంను చదువుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట ఎవ్వరు కూడా మర్చిపోవద్దు, మానవద్దు. ఎందుకు అంటే ఒక దినము గడిచిపోతూ ఉందంటే నిజముగా మన ఆయుష్ కూడా మరి పూర్తవుతున్నట్లే. ఒక దినము గడుస్తూ ఉందంటే ఆ దినము క్షేమం ఉన్నది అంటే దేవుడిచ్చిన కృపని. కాబట్టి ఈ దినమంతా కూడా మనం క్షేమంగా ఉండాలి అంటే, ప్రతి అపాయం నుండి తప్పించబడాలి అంటే ఖచ్చితంగా వాక్యమును చదువుకోవాలి, ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం దావీదు రాసిన కీర్తనలు 77వ అధ్యాయము 1వ వచనము. నేను వెలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గిన వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవునికంట మనము నిత్యము మొరపెడుతూనే ఉండాలి. ఆయన చెవియొగ్గి ఆలకించే వరకు, సమాధానం వచ్చేదాకా కూడా మొరపెడుతూ ఉండాలి. మరి మనము చాలామంది కూడా ఎలా ఉంటారంటే, చేసిన వెంటనే రిజల్ట్ రావాలి, విసుగుపడతారు. ఒకప్పుడు ప్రార్థన చేయడంలో వారు ఎన్నో మరి గంటలైనను సమాధానం వచ్చే వరకు చేసేవారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒక గంట 2 గంటల్లో ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇవ్వాలి. ఆ సమాధానం దేవుడు ఇవ్వలేదనుకో, వెంటనే ఏమవుతుందంటే అవిశ్వాసం వచ్చేస్తూ, ఇన్ని గంటలు ప్రార్థన చేసిన ప్రభు నా ప్రార్థన ఆలకించలేదు కదా అంటూ ఉంటారు. కానీ మన లోపాలు ఎక్కడున్నాయో అనేవి మనం చూసుకోం. మన లోపమును బట్టే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు అనేది మనం కూడా మరి మనను మనం పరీక్షించుకోవాలి. మనకంట మొర పెడుతూ ఉంటాము, కానీ ఆ మొర పెడుతూ దేవుడు మనకు సమాధానం ఇచ్చే వరకు కూడా ఎదురు చూసేవారుగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నామంటే మన లోపాలను ముందు సరిచేసుకోవాలి. ఫస్ట్ ఎవరైనా ప్రార్థన చేసుకోవాలంటే మొట్టమొదటిగా మోకాళ్ళు వేసి ప్రార్థించేటప్పుడు మనం చేసిన ప్రతి తప్పిదమును ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రతిదీ కూడా విడిచిపెట్టాలి. దేవుడు నేను ఎప్పుడు ఒకటి అడుగుతాను, ప్రభా నేను చేసిన మంచి నాకు ఎప్పుడు గుర్తు చేయకూడదు, కానీ నా లోపం ఏమైనా ఉన్నట్లయితే ఆ లోపాన్ని నాకు పదే పదే జ్ఞాపకం చేయి. ఆ లోపాన్ని నేను తొలగించుకుంటాను. ప్రతిదీ నాలో ఏముందో నాకు మొదటిగా నా తప్పిదము, నా పాపము, నా లోపముని నాకు తెలియపరచు ప్రభా. నేను చేసిన మంచి ఏనాటికి నా జ్ఞాపకం ఉండొద్దయ్యా అని అడుగుతూ ఉంటాను. నిజమే, మన లోపమేంటో ప్రతిదీ కూడా దేవుని మనం అడగాలి, వెతకాలి. వెతికి ఆ లోపాన్ని తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ లోపము తొలగిపోయినప్పుడే నీ ప్రార్థనకి సమాధానం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థన విషయంలో ఎవరు విసుగుపడవద్దు, సనగవద్దు, గునగవద్దు, అలసిపోయామని అనుకోవద్దు. ఎన్ని గంటలైనా ప్రార్థన చేయండి, మీ ప్రార్థన ఎక్కడికి పోదు. ఖచ్చితంగా ఒక దినానికి దేవుడు సమాధానం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవు గొప్ప దేవుడవు నాయన, నీవు తప్ప మాకెవరున్నారు ప్రభా? ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి బిడ్డని మీరు తాకమని అడిగొచ్చినాను ప్రభా. ఏ సమస్య చేత బాధపడుతున్నారో తండ్రి, ప్రతి వీస్కో బ్లైక్ హ్యామ్ది లిస్టెల్ బి గ్లోబ్రై కావరి మై క్లస్టెల్ ఫ్లవరిమా వై గ్రీజ్ అమౌంట్ ద లిస్ట్ అండ్ మై లార్డ్ ద హోలీ స్పిరిట్ ద బ్లైక్ ఎనీ వి కావరి బ్లైస్టెల్ బి కాఫావరిమా. ప్రభా ఇప్పుడే మీ ఆత్మ చేత నింపమని అడిగొచ్చున్నాను, మీ శక్తి చేత నింపమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి సమస్య నుండి విడిపించమని అడుగుచున్నాను ప్రభా. నీ మాటకు వినుచు, లోబడుచు ప్రతి నేకముగా ప్రభా నీ కృపాశీర్వాదముల చేత నింపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.